హాయ్, వెల్కమ్ బ్యాక్. చందు ట్రెక్కింగ్ చేస్తే ప్రజెంట్ అర్కన్సా స్టేట్లో ఉన్నాను. ఇందాకే ఆల్రెడీ లోడ్ పిక్ చేశాను. లైవ్ లోడ్ ఏం వేయలేదు, జస్ట్ డ్రాప్ అండ్ హుక్ ఎంటీ ట్రైలర్ ఇచ్చి ఆల్రెడీ లోడ్ చేశారు వాళ్ళు ట్రైలర్. సో పిక్ చేసుకున్నాను అండ్ అయోవాకి వెళ్ళాలి. లోడ్ వచ్చేసి ఏంటి అంటే మన పీనట్స్ ఉంటాయి కదా, పల్లీలు మామూలుగా గ్రాసరీ స్టోర్స్లో బాక్సెస్లో అమ్ముతారు కదా, ప్లాస్టిక్ బాక్సెస్లో. సో అది లోడ్. ఇది వచ్చేసి అయోవాలో డ్రాప్ చేశాక ఇంకా నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికో ఇంకా తెలియదు. మనం అది డ్రాప్ చేసే లోపల వస్తుంది అనుకుంటా. ఇంకేదైనా ముచ్చట ఉంటే వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ డ్రాప్ చేసి డ్రాప్ చేయడానికి లేదు, లైవ్ అన్లోడ్ చేస్తారు అనుకుంటా. చూడాలి, ముందు చెక్ ఇన్ అవుతాను అండ్ మీకు ట్రైలర్ డాక్లో పెట్టేటప్పుడు కూడా ఒకసారి లోడ్ చూపిస్తాను బాక్సెస్. అక్కడ సైన్ పెట్టారు, డాక్ 27 పక్కన ఉందంట షిప్పింగ్ ఆఫీస్. ఆ 27 దగ్గర రైట్ సైడ్కి బండి పార్క్ చేసి లోపలికి వెళ్ళి వస్తాం. ఇంకా ఈ బండి అన్లోడ్ చేసే లోపల నెక్స్ట్ ట్రిప్ పంపిస్తా అన్నాడు డిస్పాచర్. సో ఇక్కడ ఉంది షిప్పింగ్ ఆఫీస్.
వెళ్ళి ముందు లోపలికి వెళ్ళి పేపర్ వర్క్ ఇచ్చి వస్తాను. ఏ డాక్లో పెట్టమంటాడు. వెనకాల ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో పార్క్ చేసి షిప్పింగ్ ఆఫీస్ పోవాలంట. సో అది ఇందాక చెప్పాను కదా, అది డిస్పాచర్ ఇప్పుడు బండి అన్లోడ్ అయ్యే లోపల నెక్స్ట్ లోడ్ ఇస్తా అన్నాడు. ముందైతే బండి అన్లోడింగ్ చేయించుకుంటాను. షిప్పింగ్ ఆఫీస్ అక్కడ ఉంది, స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. అండ్ మన బండి వచ్చి పక్కనే మట్టి గ్రౌండ్లో పెట్టాను. సో లోపల పోయి ఏ డాక్లో పెట్టమంటాడో చూద్దాం. చెక్ ఇన్ అయ్యాను. సో అక్కడ మీకు ముందు ఆడ ఇంకొక గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఎంటీ ట్రైలర్స్ ఉన్నాయంట. నాకు డాక్ డోర్ 40 ఇచ్చారు. అక్కడ వేరే డ్రైవర్ది అన్లోడ్ అవుతుంది బండి. వాళ్ళది అన్లోడ్ కాగానే నా ట్రైలర్ డ్రాప్ చేసి వాళ్ళు ఎంటీ హుక్ చేసుకొని వెళ్ళిపోమంటున్నారు. సో ఇంకా లైవ్ అన్లోడ్ ఏం చేయరు. సో ఆ డ్రైవర్ది అయ్యేదాకా వెయిట్ చేద్దాము. బట్ మీకు సీల్ తీసాక అయితే మీకు చూపిస్తాను అది లోడ్. అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఎస్ఏవి అనే ట్రాన్స్పోర్ట్ ట్రైలర్స్. సో అక్కడ ఉంది ఎంటీస్. ముందైతే ఈ డ్రైవర్ది అన్లోడ్ అయిపోవాలి. అది అయిపోయినాక అక్కడ గ్రౌండ్కి వెళ్ళి ఆడ పిక్ చేసుకుంటాను. అక్కడ లెఫ్ట్ సైడ్ ట్రక్ కనిపిస్తుంది కదా. సో మనోడిది అన్లోడింగ్ అవుతుందంట. తను వెళ్ళిపోగానే అందులో డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి మనము. సో వెయిట్ చేద్దాం, ఒక 10 minutesలో అయిపోతుంది అన్నారు. అయిపోయింది. ఆ లోడ్ ట్రైలర్ డాక్లో పెట్టేస్తాను. ఇంకా ఎంటీ ట్రైలర్ కూడా హుక్ చేసుకున్నాను. నెక్స్ట్ ట్రిప్ కూడా ఇచ్చారు, వచ్చింది. ఇప్పుడున్న నేను ఈ అయోవా ప్లేస్ నుంచి ఒక 1.5 hour ఉంది నేను లోడ్ పిక్ చేసుకునేది. లోడ్ వచ్చేసి టెక్సాస్ వెళ్తున్నాను, డాలస్ వెళ్తాను. ఇంకా ఇప్పుడు నేను పిక్ చేసుకుంటే నేను పిక్ చేసుకొని వెళ్తున్న ఆ లోడింగ్ ప్లేస్ నేనేమి లైవ్ లోడ్ చేయించుకునేది అదేం లేదు, డ్రాప్ అండ్ హుక్ అంట. సో ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఎంటీని అక్కడ వదిలేసి ఆ లోడ్ తీసుకొని వెళ్ళిపోతాను. ఇంకా లోడ్ వచ్చి మండే మార్నింగ్ అంట నాకు అపాయింట్మెంట్. వీకెండ్స్ వాళ్ళు ఉండరంట. ఈరోజు నాకు ఇంకా ఫ్రైడే ఆఫ్టర్నూనే అవుతుంది, 12 అవుతుంది. నేను రేపు ఈవినింగ్కే నేను అక్కడికి రీచ్ అయిపోతాను డాలస్కి. సో నేనేమనుకుంటున్నా అంటే డైరెక్ట్ బండి ఇంటి దగ్గరలోకి తీసుకెళ్తాను. ఈ ప్లేస్ నేను డ్రాప్ చేయాల్సింది కూడా ఇంటి దగ్గరలోనే డాలస్లో, అంటే ఒక 1/2 hour అటు ఇటు. సో ఇంటి దగ్గరలో ఉన్న ట్రక్ స్టాప్లో బండి పార్క్ చేసి సండే కూడా ఇంట్లోనే ఉంటాను. అండ్ ఒక చిన్న దావత్ ఉంది. దావత్ అంటే ఏం లేదు, నాకు మా అన్న వాళ్ళ క్లాస్మేట్, తను స్కూల్ క్లాస్మేట్, వాళ్ళ అబ్బాయిది ఫస్ట్ బర్త్డే చేస్తున్నాడు. తను కూడా టెక్సాస్లో ఉంటాడు. నాకు ఎప్పుడు చెప్పాడంటే నిన్న ఈవినింగ్ చెప్పాడు. నేను నిన్న ఆర్కెన్సాస్లో ఉన్నప్పుడు చెప్పాడు, ఇలా టెక్సాస్లో ఉంటావా సాటర్డే రోజు ఇట్లా బర్త్డే చేస్తున్నా అని. పక్కా చెప్పలేను అన్నాను. అండ్ ఇప్పుడు లక్కీగా నాకు ట్రిప్ వచ్చింది. వాంటెడ్లీ నేను ఏం వేయించుకోలేదు. ఇప్పుడు టెక్సాస్ ట్రిప్ కూడా, ఇంకా టెక్సాస్ ట్రిప్ వచ్చింది కదా, ఇంకా వెళ్ళి కలుద్దాం. అట్లా మనోడిని చూసి కూడా నేను ఎప్పుడో 10th క్లాస్లో ఉన్నప్పుడు చూసాను మనోడిని. సో చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో అట్లనే బండి పార్క్ చేయగానే ఇంకా ఏమున్నా నేను ఏం చేస్తాను అదైతే కంటిన్యూగా చెప్తాను. సో చూద్దాము.
ముందైతే రేపు ఈవినింగ్ టెక్సాస్ రీచ్ అయ్యాక అప్పుడు ఏదైనా ఉంటే మీకు చెప్తాను. సో ముందైతే పోయి ఇది డ్రాప్ చేసి హుక్ చేసుకుంటాను ట్రైలర్. స్ట్రైట్గా కనిపించేదే మనము డాలస్కి ఇప్పుడు మనము తీసుకొని వెళ్ళాల్సింది లోడ్ ప్లేస్. సో ముందు నేను ఇక్కడ బండి సైడ్కి పెట్టి షిప్పింగ్ ఆఫీస్లోకి వెళ్తాను. మరి ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఎంపీ వాడు ఎక్కడ డ్రాప్ చేయమంటాడో తెలీదు. అండ్ అట్లనే పేపర్ వర్క్ కూడా తీసుకోవాలి, ఏ ట్రైలర్ పిక్ చేసుకుంటున్నాను అది. మీకు నేను లోపలికి వెళ్ళి చెక్ ఇన్ వచ్చాక మీకు చూపిస్తాను. ఇటు రైట్ సైడ్ కూడా కొన్ని ట్రైలర్స్ ఉన్నాయి. ఇదే ఇందాక నేను చెప్పాను కదా సైడ్ కూడా ట్రైలర్స్ ఉన్నాయని. సో ఇటు సైడ్ అంతా ఉన్నాయి. అక్కడ ఒకటి మా ట్రాన్స్పోర్ట్ది కనిపించింది అండ్ ఇంకా అక్కడ స్ట్రైట్గా ఒకటి కనిపించింది. సో చూడాలి, అక్కడ ఏదో ఆఫీస్ టైప్ ఉంది. అక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి వాళ్ళకి లోడ్ నెంబర్ చెప్తే ఇంకా వాళ్ళు ట్రైలర్ మీకు ఇదంతా తెలిసిందే, అన్ని దగ్గరలో ఉండేటట్టు సేమే ఉంటుంది. ఇక్కడ ఉంది వీళ్ళది షిప్పింగ్ ఆఫీస్. పేపర్ వర్క్ ఇచ్చారు అండ్ ట్రైలర్ నెంబర్ కూడా చెప్పారు. మీకు ఇందాక అక్కడ నుంచి చూపించాను కదా ఈ గ్రౌండ్, అందులోనే ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఎంపీ డ్రాప్ చేసి వాళ్ళు చెప్పిన ట్రైలర్ బుక్ చేసుకోవాలి. నాకు ఇంకొక 5 hours ఉంది క్లాక్ డ్రైవ్ చేయడానికి. ఇంకా నైట్ ఎక్కడక్కడ హైవే వర్క్ నడిపి ట్రక్ స్టాప్లో షట్ డౌన్ చేస్తాం. ఇంకా చూడాలి అక్కడ షట్ డౌన్ చేశాక ఇంకా ఎంత టైం ఉందో. బట్ రేపు ఈవినింగ్ లోపు అయితే డాలస్ రీచ్ అయిపోతాను. సో ఇదైతే డ్రాప్ చేసి ఓకే కనిపించింది స్ట్రైట్గా 7307 అని ఉంది కదా. సో అదే ట్రైలర్ నేను హుక్ చేసుకోవాల్సింది లోడ్ అయితే. సో ముందైతే ఈ ఎంపీ ట్రైలర్స్ అన్నీ ఇక్కడ స్ట్రైట్గా కనిపిస్తున్నాయి, ఇక్కడ పార్క్ చేయమన్నారు. ఆ ట్రక్ పక్కన పార్క్ చేసేస్తాను. ప్రెసెంట్ ఓక్లహోమాలో ఉన్నాను. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా లవ్స్ ట్రక్ స్టాప్ పక్కన వాల్మార్ట్. సో అదే హైవే మీద ఉన్నాను. ఇంకా ఒక 4 hours ఇంటి దగ్గర ఉన్న లవ్స్ ట్రక్ స్టాప్ దగ్గరికి. అండ్ నేను ఆఫ్టర్నూన్ 2 లోపల రీచ్ అయిపోతాను అక్కడికి. ఇంకా బర్త్డే దావత్ చెప్పాను కదా నిన్న. సో నాకు సాయంత్రం ఈవినింగ్ 6 o'clock. సో మెల్లగానే వెళ్తాను 7కి అట్లా. ఇంకా బండి పార్క్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళి కొంచెం జర రెడీ అయిపోయి ఇంకా మెల్లగా ఈవినింగ్ వెళ్తాను. ఇంకా రేపు అంతా ఇంట్లోనే ఉంటాను, ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇలా మండే మార్నింగ్ ఉంది నాకు అన్లోడ్. సో సండేస్ కూడా ఓపెన్ ఉండదంట. సో జర ఇంటికి పోయి ఇంట్లో జర నిమ్మలంగా ఉండొచ్చు. సో అది ఇంకా మీకు ఈవినింగ్ పార్టీ ఒక చిన్న స్మాల్ క్లిప్ తీస్తాను. అండ్ అది తీసాక ఇంకా వీడియో కలెక్ట్ చేస్తాను. డాలస్ ఎంటర్ అయ్యాను.
డౌన్ టౌన్కి దగ్గరలో ఉన్నాను. సో ఇక్కడ ఆబ్వియస్గా ఇది కామన్ ఈ ట్రాఫిక్. ఒక 15 నిమిషాలు అయితే లేట్ అవుతుంది ఇక్కడ. ఈ ట్రాఫిక్ కొంచెం స్లోగా క్లియర్ గానికి. ఇంకా ఆ ట్రక్ స్టాప్కి ఒక 25 మినిట్స్ దూరంలో ఉన్నాను. నేను యాక్చువల్గా ఇది చాలా తక్కువ ఇప్పుడున్న ట్రాఫిక్. ఈరోజు వీకెండ్ కాబట్టి మామూలుగా మండే టు ఫ్రైడే ఆ టైంలో అయితే ఇంకా దీనికి డబల్ ఉంటుంది. సో ఇదైతే మామూలుగా ఇది బెటర్ కొంచెం వర్కింగ్ డేస్ కన్నా ఈ వీకెండ్ ఈ ట్రాఫిక్ అయితే. సో వెళ్ళి ట్రక్ స్టాప్కి వెళ్ళి ముందు బండి పార్క్ చేస్తాను. ఇంకా ఒక్క మైల్ ఈ ఒక్క ట్రాఫిక్ క్రాస్ అయిపోయామంటే ఇంకా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ట్రాఫిక్ ఏమి ఉండదు. ఇదంతా ఇక్కడ ఇంకొక హైవే జాయిన్ అవుతారు, అంటే అటు వేరే హైవే వెళ్ళే వాళ్ళు అటు వెళ్తూ ఉంటారు. సో ఈ డౌన్ టౌన్ ఇది ఒక్కటి కొంచెం అంటే తొందరగా వెళ్ళిపోవచ్చు, బట్ ఇంకా ట్రాఫిక్ ఉంది. ఆల్మోస్ట్ 45 మినిట్స్ అవుతుంది ఈ ట్రాఫిక్లో స్టక్ అయ్యి. అక్కడ మీకు ముందు కనిపిస్తుంది కదా, అక్కడ ఏదో రోడ్ వర్క్ ఏదో సంథింగ్ చేస్తున్నారు. మొత్తం అదంతా క్లోజ్ చేస్తారు. ఈ ఒక్క 1 లేనే ఓపెన్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చే వాళ్ళంతా ఈ సిటీలో నుంచి వచ్చేవాళ్ళు. ఒక 45 మినిట్స్ ఇంకో 10 మినిట్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు, లోడ్ డ్రాప్ చేయాలని అట్లా ఏం లేదు. జస్ట్ ఇంకా అంతే ఈ ట్రాఫిక్లో కూర్చున్నాం ఒక 1 అవర్. సో ఫైనల్గా ఇంటి దగ్గర ఉన్న ట్రక్ స్టాప్కి వచ్చేసాను. ఇంక ఇప్పుడు టాస్క్ ఏంటి అంటే పార్కింగ్ ఎత్తుక్కోవాలి. మ్యాక్సిమం ఇక్కడ పార్కింగ్ చాలా కష్టం దొరకడము. సో చూడాలి ఎక్కడొక్కడ పార్కింగ్ చేస్తే ఇంకా ఇంటికి వెళ్ళి రెడీ అవుతాను.